అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళైతే మరి ఇంకొక కొత్త వీడియోతోటి వచ్చేసాను. నేను డార్ట్ముండ్ సిటీని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా అండి. జర్మనీకి వచ్చి 3 years అవుతుంది. ఇంకా ఈ సిటీ ఎక్స్ప్లోర్ చేయలేదు అంటే మీరెవ్వరూ నమ్మరు. కానీ ఇదే ఫస్ట్ టైం నా విజిట్ టు డార్ట్ముండ్ అనుకోండి. ఎన్నోసార్లు ప్లాన్ చేస్తూనే వస్తుండే కానీ ప్రతిసారి అది ఫ్లాప్ అవుతుండే. సో ఈసారి మాత్రం మిస్ చేయకూడదు అని చెప్పేసి ప్లాన్ చేసి వచ్చాము. అండ్ నేను డార్ట్ముండ్లో 1 day ఎలా స్పెండ్ చేస్తానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మార్నింగే బాన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ బాన్ నుంచి ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. ఐసీ బుక్ చేసుకోలేదు, ఆర్బీలోనే వచ్చాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో మేము అరౌండ్ 11కి రీచ్ అయిపోయాం డార్ట్ముండ్కి. వెదర్ అయితే 2-1 అలా ఉంది. చలి మాత్రం చాలా చల్లగా ఉంది. అండ్ సన్నీగా అనిపిస్తుంది కానీ చలి మాత్రం చంపేస్తుంది అనుకోండి. ముందుగా మేము దిగగానే ఈ యూబార్న్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఈ సిటీలోకి. ఇంకా డార్ట్ముండ్ గురించి ఇంపార్టెన్స్ అంటే హిస్టారికలీ డార్ట్ముండ్ వచ్చేసి కోల్డ్ మైనింగ్ ఇంకా స్టీల్ ప్రొడక్షన్లో చాలా ఫేమస్ అంట. అండ్ ఇప్పుడు టెక్నాలజీ హబ్ కూడా అయింది. ఆ తర్వాత తీసుకుంటే జర్మనీ మొత్తానికి సక్సెస్ఫుల్ ఫుట్బాల్ క్లబ్ అనేది డార్ట్ముండ్లోనే ఉంది. అది అందరికీ తెలిసిందే అనుకోండి. బీవీబీ అని చెప్పేసి డార్ట్ముండ్లో క్లబ్ కూడా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ టీమ్ డార్ట్ముండ్లో ఉంది. అండ్ ఫుట్బాల్ స్టేడియం, ఫుట్బాల్ మ్యూజియం అలాగా వచ్చేసి చాలా. అక్కడ నుంచి లైట్గా బ్రేక్ఫాస్ట్ తీసుకొని యూనియన్ స్ట్రాజాకి వచ్చాము. ఇది వన్ ఆఫ్ ద స్ట్రీట్ అనుకోండి. ఇక్కడ మెయిన్ ఎందుకు వచ్చామంటే ఈ తిరువల్లూర్ స్టాచ్యూ చూడడానికి. ఇది డిసెంబర్లో వచ్చేసి ఈ తిరువల్లూర్ స్టాచ్యూ అనేది పెట్టారు. వన్ ఆఫ్ ద ఫేమస్ పోయెట్ ఇన్ తమిళ్ లిటరేచర్ అనుకోండి. అది మెయిన్గా డార్ట్ముండ్లో యూనియన్ స్ట్రాజాలో ఉన్న ఆపోజిట్లోనే ఈ స్టాచ్యూ పెట్టారు. అఫీషియల్గా పర్మిషన్స్ తీసుకొని జర్మనీలో ఇలాగ తమిళియన్ ఒక స్టాచ్యూ పెట్టడం అనేది చాలా గ్రేట్ కదా. అండ్ వన్ ఆఫ్ గ్రేట్ పోయెట్ అనుకోండి హీఈస్ ద. అండ్ నేను దాని తర్వాత ఆయన గురించి చదివాను. అండ్ చాలా బాగా అనిపించింది. చూసారంటే మీకే అర్థమవుతుంది అక్కడ లెర్న్ వితౌట్ ఫ్లాస్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ అనేసి రాస్తున్నారు. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ శ్రీలంకన్స్ ఉన్నారు. అంతా వాళ్ళ షాప్సే ఉన్నాయి. రెస్టారెంట్స్, ఇంకా సూపర్ మార్కెట్స్, జ్యువెలరీ షాప్ కూడా ఉంది, క్లాతింగ్ షాప్. సో సేమ్ ఇండియాలో ఉన్నట్లే అనిపించింది. బట్ ఇండియాలో లేదనుకోండి. బట్ డార్ట్ముండ్లోనే ఒక స్ట్రీట్ మొత్తం శ్రీలంకన్సే వాళ్ళే షాప్స్ పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారు. అది ఇంకా అక్కడి నుంచి సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. పార్క్ వచ్చాము. ఇది వెస్ట్ఫాలెన్ పార్క్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్ ఇన్ యూరోప్ అనుకోండి అర్బన్ పార్క్స్లో. సో అండ్ ఈ టవర్ వచ్చేసి చాలా ఫేమస్. చూసారంటే చలికి వాటర్ మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది. సో అది నేను మీకు చూపించడానికి ఇది షూట్ చేశాను. చాలా చల్లగా ఉంది. అండ్ ఈ పార్క్లో వచ్చేసి చాలా బాగుంది. మేము ఈ వెదర్కి పార్క్ ఎందుకు వచ్చామంటే ఈ టవర్ని చూడడానికి. అండ్ ఆ టవర్ పైకి వెళ్తే వచ్చేసి మొత్తం వ్యూ చాలా బాగుంది, సిటీ వ్యూ. అండ్ మీరు చూసారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్క్ అనుకోండి. బట్ ఇట్స్ నాట్ బిగ్గెస్ట్, బట్ సమ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పార్కే వచ్చేసి 2.5. మళ్ళీ ఇంకా టవర్ పైకి వెళ్ళడానికి వచ్చేసి 4 euros. అది కాంబినేషన్ ఆఫ్ టికెట్ తీసుకుంటే అరౌండ్ 9 euros పడింది ఇద్దరం తీసుకుంటే. ఇంకా అంత టవర్ పైకి ఎలా వెళ్తాము అని నేను ఆలోచిస్తున్నాను. లిఫ్ట్లో వెళ్ళామండి. అండ్ అరౌండ్ 150 floors లాగా వచ్చేసి కౌంటింగ్ వచ్చింది. చాలా బాగుంది. జస్ట్ 3-4 minutesలో పైకి వెళ్ళిపోయాము. అండ్ వ్యూ చూసారంటే చాలా బాగుంది. అండ్ బాగా సన్నీగా అనిపించింది కానీ చలి, విండ్. సో కొంచెం సేపే ఉన్నాము పైన, బట్ బాగుంది. డిఫరెంట్ ఈవినింగ్ అయితే లైటింగ్ కూడా ఉంటుందంట, లైటింగ్ షో ఈ క్రిస్మస్ సీజన్ కాబట్టి. బట్ మేము అంతసేపు ఉండలేదు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోయాము, హాఫ్టన్ అని చెప్పేసి డార్ట్ముండ్లోనే. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ అయితే చాలా బాగుంది. ఏంటిది ప్రతిదీ బాగుంది అని చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజంగానే ప్రతిదీ బాగుందండి. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఆబ్వియస్లీ ఇది బాగుంది అని అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద లేక్ వ్యూ అనుకోండి. అండ్
అంటే లేక్ సైడ్ మొత్తం వ్యూ లాగా అండ్ చుట్టూ వచ్చేసి హౌసెస్ రెసిడెన్షియల్ ఏరియా లాగా ఉంది. అండ్ ఇది కూడా బాగుంది. ఈ బిల్డింగ్స్ అని ఎప్పుడెప్పుడో కదా, సో హిస్టారికలీ చాలా బాగుంది సిటీ అయితే. మేమైతే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము. ఇంకా ఆల్మోస్ట్ 4 అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మేము డార్ట్ముండ్ సిటీ సెంటర్కి ఈవినింగే వెళ్ళాము. మార్నింగ్ నుంచి అవుట్ ఆఫ్ ద సిటీ ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అన్నీ చూసేసాము. సో ఎందుకు సిటీ సెంటర్కి ఈవినింగ్ వెళ్ళామంటే క్రిస్మస్ మార్కెట్ చూడడానికి. సో మీరైతే వినే ఉంటారనుకుంటా, డార్ట్ముండ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రిస్మస్ ట్రీ ఇన్ యూరోప్ అనుకోండి. సో అది ఇంకైతే క్రిస్మస్ మార్కెట్, క్రిస్మస్ ట్రీ ఎలా ఉందో ఇంకో వీడియోలో మీతో అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వీడియో మిస్ చేయకూడదంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ కొట్టి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ చేసుకోవద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మరి.